హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. కళ్యాణ ప్రాప్తిరస్తు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, సంతానం, కుటుంబ క్షేమం సమస్య ఏదైనా చక్కని పరిష్కార మార్గం చూపించడమే కాకుండా అనేక విశేషాలను ఈ కార్యక్రమం ద్వారా మనకి తెలియజేస్తూ ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య, వాస్తుశాస్త్ర పండితులు, కాశీలో శ్రీ కామాక్షి నిత్యాన్నదాన ఆశ్రమ నిర్వాహకులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు. ఇవాళ గురువుగారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారికి స్వాగతం చెప్పేద్దాం. నమస్తే గురువుగారు. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అన్నపూర్ణే సదా పూర్ణే శంకరః ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్యసిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి. మాతా చ పార్వతీ దేవి, పితా దేవో మహేశ్వరః, బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వాముల వారికి, శ్రీ 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 విధుశేఖర భారతీ తీర్థ మహాస్వాముల వారికి, కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి ప్రణామములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. తప్పకుండా గురువుగారు. గురువుగారు ఆధ్వర్యంలో మాఘ పౌర్ణమి ఫిబ్రవరి 24వ తేదీన తండ్రి వైపు 7 తరాలు, తల్లి వైపు 4 తరాల్లో ఏవైనా దుర్మరణాలు అంటే మీ కుటుంబ సభ్యులు ఎవరైనా నీటిలో, బావిలో పడి చనిపోయినా, రోడ్డు, రైలు అగ్ని ప్రమాదాల్లో మరణించిన, లివర్, కిడ్నీ క్యాన్సర్ రోగాలతో చనిపోయిన, ఉరి వేసుకుని విషం తాగి మరణించిన, మీ కుటుంబంలో కులాంతర, మతాంతర వివాహాలు జరిగిన, ఎబార్షన్స్, డివోర్స్ చేసుకున్న, అల్పాయుషుతో 60 సంవత్సరాలలోపు మీ కుటుంబ సభ్యులు ఏ విధంగా అయినా చనిపోయినా, లివర్, కిడ్నీ క్యాన్సర్ రోగాలతో మీ వాళ్ళు బాధపడుతూ ఉన్నా, ఎన్ని ప్రయత్నాలు చేసినా మీ పిల్లలకు వివాహాలు జరగకపోయినా, సంతాన సమస్యలున్నా వాటిని పితృదోషం అంటారు. ఇటువంటి పితృదోష నివారణ కోసం గురువుగారి ఆధ్వర్యంలో మాఘ పౌర్ణమి ఫిబ్రవరి 24వ తేదీన పితృదోష నివారణ పూజలు, హోమాలు శాస్త్రీయంగా జరిపించడం జరుగుతుందండి. ఇట్టి పితృదోష నివారణ పూజల్లో స్వయంగా పాల్గొనలేని వాళ్ళ కోసం బ్రాహ్మణుల్ని కర్తగా పెట్టి గురువుగారే దగ్గరుండి శ్రద్ధగా జరిపించడం జరుగుతుంది. మీ గోత్రనామాల నమోదు కోసం స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్స్ని సంప్రదించగలరు. గురువుగారి ఆధ్వర్యంలో పుష్యమాసం మాస శివరాత్రి ఫిబ్రవరి 8వ తేదీన మహిమాన్విత శ్రీశైల సిద్ధక్షేత్రంలో వివాహం కావలసినటువంటి అబ్బాయిలు, అమ్మాయిలకు 18 హోమాలు, వృషభ, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, మకర, కుంభ, మీనరాశుల్లో జన్మించిన వారికి శనిదోష నివారణ పూజలు, హోమాలు ఈ 2024వ సంవత్సరంలో మీ కోరిక నెరవేరేందుకు సంకల్ప సిద్ధి హోమాలు పుష్యమాసం మాస శివరాత్రి అయినటువంటి ఫిబ్రవరి 8వ తేదీ నుంచి గురువుగారి ఆధ్వర్యంలో సశాస్త్రీయంగా జరిపించడం జరుగుతుందండి. మీ గోత్రనామాల నమోదు కోసం స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్స్ని సంప్రదించగలరు. అలాగే గురువుగారి ఆధ్వర్యంలో మాఘ పౌర్ణమి ఫిబ్రవరి 24వ తేదీన తండ్రి వైపు 7 తరాలు, తల్లి వైపు 4 తరాల్లో ఏవైనా దుర్మరణాలు అంటే మీ కుటుంబ సభ్యులు ఎవరైనా నీటిలో, బావిలో పడి చనిపోయినా, రోడ్డు, రైలు అగ్ని ప్రమాదాల్లో మరణించిన, లివర్, కిడ్నీ క్యాన్సర్ రోగాలతో చనిపోయినా, ఉరి వేసుకుని విషం తాగి మరణించిన, మీ కుటుంబంలో కులాంతర, మతాంతర వివాహాలు జరిగిన, అబార్షన్స్, డివోర్స్ చేసుకున్న, అల్పాయుషుతో 60 సంవత్సరాలలోపు మీ కుటుంబ సభ్యులు ఏ విధంగా అయినా చనిపోయినా, లివర్, కిడ్నీ క్యాన్సర్ రోగాలతో మీ వాళ్లు బాధపడుతూ ఉన్నా, ఎన్ని ప్రయత్నాలు చేసినా మీ పిల్లలకు వివాహాలు జరగకపోయినా, సంతాన సమస్యలున్నా వాటిని పితృదోషం అంటారు. ఇటువంటి పితృదోష నివారణ కోసం గురువుగారి ఆధ్వర్యంలో మాఘ పౌర్ణమి ఫిబ్రవరి 24వ తేదీన పితృదోష నివారణ పూజలు, హోమాలు సశాస్త్రీయంగా జరిపించడం జరుగుతుందండి. ఇటువంటి పితృదోష నివారణ పూజల్లో స్వయంగా పాల్గొనలేని వాళ్ల కోసం బ్రాహ్మణుల్ని కర్తగా పెట్టి గురువుగారే దగ్గరుండి శ్రద్ధగా జరిపించడం జరుగుతుంది. మీ గోత్రనామాల నమోదు కోసం స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్స్ని సంప్రదించగలరు. గురువుగారు, వివాహం కానటువంటి అబ్బాయిలు, అమ్మాయిల కోసం ఫిబ్రవరి 8వ తేదీన మీ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాల గురించి ఒక్కసారి తెలియజేయండి. మహిమాన్విత సిద్ధక్షేత్రంలో ఫిబ్రవరి 8వ తేదీ మాస శివరాత్రి శ్రీశైల క్షేత్రంలో వివాహం కావాల్సినటువంటి అబ్బాయిలకి, అమ్మాయిలకి విశేషించి పూజా కార్యక్రమాలు అనేటువంటివి జరిపించడం జరుగుతుంది. ముఖ్యంగా సమాజంలో చూసుకున్నట్లయితే వివాహం కావాల్సినటువంటి అబ్బాయిలు, అమ్మాయిలు అధిక సంఖ్యలో ఉండడం, దీనికి గల కారణము ధర్మ ప్రకారం నడుచుకోవడం. ధర్మం అంటే ఏంటి? పెద్దలు చెప్పినటువంటి మాటని పెడచెవిన పెట్టి స్వతంత్రమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవడము ఈ కాలంలో ఎక్కువగా పిల్లల మనస్సులో ఉండడం వల్ల, వాళ్ళు అనుభవం లేకపోవడం వల్ల సరైనటువంటి సంబంధాలని చూసుకోలేకపోతున్నారు. అంటే ఏది ప్రాముఖ్యతో అది తెలుసుకోలేకపోతున్నారు. చదువు, సంపద, అలాగే అమౌంట్ అంటే ప్రతి నెల ఇంత శాలరీ వస్తుంది, ఇలాంటి ఆలోచనలతోనే పెట్టుకొని అదే నిలకడనేమో, జీవితం అంటే ఇదేనేమో అనుకుంటారు. కానీ ఒక వ్యక్తికి సంబంధించి
ప్రేమానురాగాలతో కూడుకున్నటువంటి జీవిత భాగస్వామి, అది అబ్బాయినా కావచ్చు అమ్మాయినా కావచ్చు, జీవితంలో కావాలని కోరుకునే మనస్తత్వం ఈ కాలంలోని పిల్లలకి లేకపోవడం వల్ల సంబంధ బాంధవ్యాలు సరిగ్గా చూసుకోలేకపోతున్నారు. ముఖ్యంగా దీనికి ఉదాహరణకి చెప్పుకోదలిస్తే జాతకము అనేటువంటిది కూడా కొంత ప్రభావం చూపుతుంది. పూర్వకాలంలో పెద్దలు నిర్ణయించినటువంటి మాట ప్రకారము వివాహాలు చేసుకొని ఈ జన్మకి ఈమె నా భార్య, ఈ జన్మకి ఇతనే నా భర్త అనే ఒక ఒడంబడికతో జీవితాన్ని ప్రారంభం చేసి ఎన్ని కష్టాలు వచ్చినా, భార్య తిట్టినా కొట్టినా, పుట్టింటికి అలిగి వెళ్ళిపోయినా, భర్త పంపించినా మళ్ళీ సర్దుబాటు చేసుకొని మళ్ళీ జీవితాన్ని ప్రారంభించి సంతానాన్ని కని ఆ సంతానాన్ని అభివృద్ధి చేసి ఈ రోజున వాళ్ళ పిల్లల కోసం, వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళ కోసం పరితపించే స్థాయికి ఎదిగిపోయింది సమాజం. అయితే ఇప్పుడున్నటువంటి సమాజము ఇటువంటి విషయాల్ని పక్కకు పెట్టడం, పూర్వకాలంలో జాతకాలు చూడలేదు కానీ అక్కడ ధర్మాన్ని పాటించారు. నవగ్రహాల్లో ధర్మానికి ప్రతీక ఎవరయ్యానంటే శని భగవానుడు, గురువు. కాబట్టి ఈ యొక్క గురు శనుల యొక్క ప్రభావం ఆ కాలంలోని పిల్లల మీద ఉండడం వల్ల ఎటువంటి ఇబ్బందులు లేకుండా దాంపత్యం కొనసాగింపబడింది. స్వతంత్రమైన నిర్ణయం ఎప్పుడైతే తీసుకుంటారో ఈ గురుశనుల యొక్క ప్రభావం తగ్గిపోవడం. ఎందుకంటే నిష్పక్షపాతి నిజాయితీకి ప్రతీక శని భగవానుడు, ధర్మానికి ప్రతీక గురువు నవగ్రహాల్లో. ఈ గురుశనుల యొక్క ప్రభావం తగ్గిపోయి మిగతా పాపగ్రహాల ప్రభావం రావడం, ఈ కారణం చేత పిల్లలు స్వయం ప్రతిపత్తి, స్వయం నిర్ణయం తీసుకోవడం, ఈ కారణం చేత పాపగ్రహాల ప్రభావం పెరగడం వల్ల సరైనటువంటి డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. ఈ కారణం చేత వివాహానికి ఇబ్బందులు అవుతున్నాయి. అయితే దైవానుగ్రహం పూర్వకాలంలో ఎటువంటి జీవిత విధానాన్ని కొనసాగించి ఎటువంటి ఒడంబడికతో వివాహం చేసుకున్నారో అటువంటి మనస్తత్వం ఆ భగవంతుడే పిల్లలకి నిర్ణయించాలి అనేటువంటి తపనతో ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ ఈ ఫిబ్రవరి 8వ తారీఖు రోజున శ్రీశైల క్షేత్రంలో జరిగేటువంటి కార్యక్రమంలో మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. ఇక్కడ ప్రధానంగా వివాహం కావాల్సినటువంటి అబ్బాయిలకి అమ్మాయిలకి ఎందుకు చేయించడం జరుగుతుంది అని అంటే, వివాహము ముహూర్తంలో ఏప్రిల్ వరకు మాత్రమే ఉన్నాయి. ఏప్రిల్ 5వ తారీఖు 8వ తారీఖు లోపల అయిపోతాయి. ఆ తదనంతరం ఈ సంబంధించినటువంటి శుక్రమూఢమి, గురుమూఢమి, ఈ కారణం చేత ఆషాఢ మాసం కూడా కలిసి రావడం చేత శ్రావణ మాసం వరకు ముహూర్తాలు లేని కారణం వల్ల వివాహం అనేటువంటివి మనకు ముందుగా లేవు, ముహూర్తాలు లేవు. ఈ కారణం చేత ఏం జరగబోతుంది, వివాహం కావాల్సిన అబ్బాయిలకి అమ్మాయిలకి సంబంధ బాంధవ్యాలు చూసుకున్నా కానీ ముహూర్తాలు లేకపోవడం వల్ల ఆగస్టు వరకు వేచి చూడాల్సినటువంటిది. ఇప్పటికీ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఇప్పటికీ సంబంధాలు కుదరక ఇబ్బంది పడుతున్నటువంటి తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళ పిల్లల కోసమై ఈ ఫిబ్రవరి 8వ తారీఖు రోజున జరిగేటువంటి వివాహ దోష నివారణ పూజల్లో నమోదు చేసుకున్నట్లయితే పార్వతీ పరమేశ్వరుల యొక్క దివ్య అనుగ్రహంతో తప్పకుండా జీవిత భాగస్వామి అనగా దైవం అనుగ్రహించినటువంటి జీవిత భాగస్వామి, దైవం అనుకూలిస్తే కలిగేటువంటి ప్రయోజనము మనము అంతా ఇంతా చెప్పుకోలేం. ఇప్పుడు ఉదాహరణకి అయోధ్య రామ మందిర నిర్మాణం దైవం తలుచుకుంది నిర్మాణం జరగాలని, ఎటువంటి ఆటంకాలు లేకుండా మనం ఈ దైవ మందిరాన్ని నిర్మించుకోవాలని చెప్పి మనం ఎన్నో ప్రయత్నాలు చేశాం. కానీ ముష్కరుల రూపంలో మనకు ఎన్నో అవాంతరాలు ఎదురయ్యాయి. కానీ దైవ సంకల్పం జరిగినప్పుడు ఎటువంటి అవాంతరం కూడా మనకు ఇబ్బంది పెట్టదు, సజావుగా కార్యక్రమం జరిగిపోతుంది. కాకపోతే 500 సంవత్సరాల నుంచి పాటుపడుతున్నాము. అంతకు మించి దాదాపు 100 సంవత్సరాల పైబడి న్యాయస్థానంలో పోరాటం చేసినటువంటి కేసు ఏదయ్యా ఉందనంటే ఒక రామ మందిరమే. ఎందుకనంటే 100 సంవత్సరాలు మించినటువంటిది ఎక్కడా కూడా ప్రపంచం మొత్తంలో ఎక్కడా కూడా రామ మందిరానికి సంబంధించినటువంటి న్యాయ పోరాటం ఎక్కడా జరగలేదు, ఏ దానికి సంబంధించి కూడా. కాబట్టి దైవం అనుకూలించినప్పుడు అన్ని అవాంతరాలు తొలగిపోతాయి. అట్లాగే మీ పిల్లల జీవితంలో వివాహ ప్రయత్నం కోసం ఏదైతే చేస్తున్నారో, ఎన్ని అవాంతరాలు ఎదుర్కొంటున్నారో ఆ అవాంతరాలన్నీ తొలగిపోవాలంటే దైవం అనుగ్రహించాలి, అది గుర్తుపెట్టుకోండి. ఆ దైవానుగ్రహం మీకు అందించాలనేటువంటి సదుద్దేశంతో వివాహం కావలసినటువంటి అబ్బాయికి కన్యా పాశుపత మంత్ర హోమం, అలాగే గాంధర్వ హోమం, అమ్మాయిల కోసం వరపాశుపత మంత్ర హోమం, కాత్యాయని హోమం, కోరుకున్న జీవిత భాగస్వామి లభించడం కోసం స్వయంవర కళా మూలమంత్ర హోమం, అలాగే జాతకరీత్యా వివాహం కావాలి, అన్యోన్య దాంపత్యం సిద్ధించాలి అంటే శుక్ర భగవానుడి యొక్క అనుగ్రహం కావాలి. కాబట్టి శుక్రుని యొక్క అనుగ్రహం కోసం లక్ష్మీ మూలమంత్ర సంపుటిత లక్ష్మీ సూక్త హోమం జరిపించడం జరుగుతుంది. ఇక వివాహం కావాల్సినటువంటి అబ్బాయి జాతకంలో కుజుడు బాగుండాలి, వివాహం కావాల్సినటువంటి అమ్మాయి జాతకంలో గురువు బాగుండాలి. ఈ 2 గ్రహాలు గనక
చక్కగా ఉన్నట్లయితే జీవిత భాగస్వామి యొక్క అనుగ్రహం చక్కగా కలుగుతుంది. కాబట్టి ఈ గురు కుజుల యొక్క అనుగ్రహం కోసం దత్తాత్రేయ హోమం, సుబ్రహ్మణ్య మూలమంత్ర హోమం కూడా ఫిబ్రవరి 8వ తారీఖు రోజున శ్రీశైల క్షేత్రంలో జరిగే కార్యక్రమంలో జరిపించడం జరుగుతుంది. అతి సామాన్య మానవుడు కూడా పాల్గొనే విధంగా ఈ కార్యక్రమం రూపకల్పన చేయడం జరిగింది. కావున ఎందుకనంటే సామాన్య మానవుని దృష్టిలో పెట్టుకొని కార్యక్రమాన్ని చేయించడం జరుగుతుంది. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు ఈ కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. గురుగారు, జాతకాలు చూపించకపోయినా కుటుంబ సభ్యుల జీవితాల్లో ఏ ఏ లక్షణాలు ఉంటే పితృదోషం లేదా పితృశాపంతో వీళ్ళు బాధపడుతున్నారు అని గుర్తించవచ్చండి? కుటుంబ లక్షణాలు, పితృదోషం ఉన్నటువంటి లక్షణాలు కనుక మనం గమనించుకున్నట్లయితే ఇక్కడ ప్రధానంగా చాలామందికి ఒక సందేహం వస్తుంది. ఆ సందేహం నివృత్తి చేసిన తర్వాత దీని గురించి మాట్లాడదామమ్మా. అయితే సమాజంలో చాలామందికి తెలియవచ్చింది ఏంటంటే ఈ పితృదోషం అనేది ఇప్పుడే ఎందుకు బాగా పెరిగిపోయింది, మా చిన్నతనంలో ఇటువంటివి లేవు కదా, లేనప్పుడు వాళ్ళందరి జీవితాలు బాగులేవా, ఇప్పుడే అందరి జీవితాలు ఇబ్బందులు పడుతున్నాయా అని చెప్పి ఆలోచించేటువంటి ప్రేక్షకులు చాలామంది ఉంటారు. అయితే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే ఒక దోషము తాలూకు ఏర్పడడానికి ఖచ్చితంగా కొంత సమయం అనేటువంటిది పడుతుంది. అన్నం ఉడకడానికే పావుగంట, పూర్వకాలంలో కట్టెల పొయ్యి మీద పెట్టుకున్నప్పుడు అన్నం ఉడకడానికి అరగంట 30 గంట పట్టేది. గ్యాస్ స్టవ్లు వచ్చిన తర్వాత అరగంట, కుక్కర్లో వచ్చిన తర్వాత పావు గంటలో అన్నం ఉడికిపోతుంది. కాబట్టి సమయాన్ని అనేటువంటిది మనకు చూసుకోవాలి. ఇక్కడ ఒక దోషం ఏర్పడడానికి సమయం ఎంత అనేటువంటి కాలాన్ని మనం గనక గణింపచేస్తే తాత కాలంలో ఎవరైనా కానీ ఆ యొక్క తాత బతికున్నటువంటి తరంలో ఏదైనా దోషం జరిగి ఉండొచ్చు, అకాల మరణాలు, దుర్మరణాలు జరిగి ఉండవచ్చు. ఆ తాతకి ఆల్రెడీ వివాహమైపోయి సంతానం, మీ తల్లిగారో తండ్రిగారో జన్మించి ఉంటారు, వారు చిన్నపిల్లలు. కాబట్టి తాతగారి తరంలో ఏర్పడినటువంటి దోషము ఆల్రెడీ సంతానం కలిగినటువంటి తాతగారికి, ఆ సంతానానికి అనగా మీ తల్లిగారికి మీ తండ్రి గారికి దోషము ఆపాదించబడదు. మీ తల్లిగారు తండ్రిగారు పెరిగి పెద్దయి వివాహం చేసుకొని మిమ్మల్ని కన్న తర్వాత, ఇప్పుడున్నటువంటి పిల్లల్ని కన్న తర్వాత ఆ దోషము పిల్లల జాతకాల్లో ప్రస్ఫుటమవుతుంది. ఎందుకనంటే తాతగారి తరంలో జరిగినటువంటి దుర్మరణం తాలూకి నెక్స్ట్ జనరేషన్లో ఏర్పడుతుంది ఆ దోష ప్రభావము. నెక్స్ట్ జనరేషన్ అంటే ఆల్రెడీ పెళ్ళై సంతానం కలిగి ఉంటుంది కాబట్టి వాళ్ళకు ఉండదు. కాబట్టి ఈ కాలగమనం చూసుకునేటట్టయితే తల్లిగారికి తండ్రి గారికి 10-15 సంవత్సరాల్లో ఉన్నప్పుడు యుక్త వయసు అయి వివాహం జరిగి మళ్ళీ సంతానం కలిగి ఆ పిల్లలు పెరిగి పెద్ద అయ్యేదానికి కనీసం 30 నుంచి 50 సంవత్సరాల మధ్యకాలం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు సమస్యలు ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఎందుకు కలుగుతున్నాయి సమస్యలు, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ సమస్యలు ఎందుకు తీరట్లేదు అనేటువంటి యొక్క భావన ప్రజల్లో కలిగి జాతకాలు చూపించుకోవడం, తద్వారా జాతకంలో ఈ పితృశాపం ఉందని మాలాంటి పండితులు చెప్పినప్పుడు దానికి పరిహారం చేసుకోవడం, తద్వారా సమస్యలు పరిష్కారం అవుతాయి. కాబట్టి ఏ లక్షణాలు, ఇప్పుడు అందరూ జాతకాలను చూపించుకోలేరు. ఒక కుటుంబంలో 5 సభ్యులు ఉన్నారు, 3 సంతానము, తల్లిదండ్రుల జాతకాలు, ఒకరి జాతకంలో అది కనిపించదు. 5గురిలో ఎవరి జాతకంలో ఉన్నా అది కుటుంబానికి సంబంధించినటువంటి దోషం. పితృశాపం అనేది ఒక వ్యక్తికి సంబంధించినది కాదు, ఇది కుటుంబానికి. ఎందుకంటే తండ్రి వైపు 6 తరాలు, తల్లి వైపు 4 తరాలు అన్నప్పుడు ఇది కుటుంబానికి సంబంధించినటువంటి దోషంగా మనం భావించాలి తప్ప వ్యక్తిగతమైన జాతకం కాదు. కాబట్టి 5గురికి సంబంధించినటువంటి జాతకాలు చూపించుకునే స్తోమత అందరికీ ఉండదు. కాబట్టి ఇప్పుడు చెప్పబోయేటువంటి లక్షణాలు మీ కుటుంబంలో కనుక ఉన్నట్లయితే అది ఖచ్చితంగా పితృశాపమే. ఏ ఒక్కటి ఉన్నది పితృశాపమే. కాబట్టి ఈ లక్షణాలు ఏంటంటే తండ్రి వైపు 6 తరాలు, తల్లి వైపు 3 లేదా 4 తరాల్లో దుర్మరణాలు, అంటే రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్, నదిలో బావిలో పడి చనిపోవడం, ఇంట్లోంచి వెళ్ళిపోవడం, లివర్ ఫెయిల్ అయ్యి, కిడ్నీ ఫెయిల్ అయ్యి క్యాన్సర్తో చనిపోవడం, అలాగే కరోనాతో చనిపోవడం, మశూచి, ప్లేగు వ్యాధి వంటి వ్యాధులతో చనిపోవడం, అలాగే ఇంకా చెప్పాలి అనంటే కాలసర్పదోషంలో జన్మించడం, కుటుంబంలోని పెద్దలకి పిండ ప్రదానాలు చేయలేకపోవడం, కుటుంబంలో అబార్షన్స్ జరగడం, ఈ కారణాలు ఏవైతే ఉంటాయో ఆ కుటుంబంలో పితృదోషం అనేటువంటిది ఉంటుంది. ఇంకా చెప్పాలి అనంటే కుటుంబ సభ్యులు తరచూ యాక్సిడెంట్స్కి గురి అవుతున్నా, మందులకి నయం కాని రోగాలతో బాధపడుతున్నా, అలాగే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా అన్ని రిపోర్ట్స్ నార్మల్గా ఉన్నాయి కానీ మా ఆరోగ్యం దెబ్బతింటుంది అని చెప్పి భావించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ జాతకాల్లో పితృశాపం. అంటే ఏంటి? అన్ఐడెంటిఫైడ్ ఇల్నెస్, అంటే
ఈ పరీక్షలకి దొరకనటువంటిది. ఏ వైద్య పరీక్షలు చేసినా రోగం మాత్రం బయటపడదు, కానీ రోగి అవస్థల పాలవుతూ ఉంటుంటాడు. అటువంటి లక్షణం ఉంటే ఆ కుటుంబంలో పితృశాపం. కేవలం ఆడపిల్లలు మాత్రమే సంతానంగా ఉండి పురుష సంతానం లేకపోయినా, అలాగే కులాంతర మతాంతర వివాహాలు జరిగిన కుటుంబాలలో ఈ యొక్క పితృశాప ప్రభావం ఉంటుంది. అలాగే సంతానంగా మానసిక శారీరక లోపాలతో ఎవరు జన్మించినా ఆ కుటుంబంలో పితృశాపం ఉంటుంది. ఇంకా చెప్పాలి అనంటే ఇక సంఘ విద్రోహక శక్తులతో చేతులు కలిపి కారాగార వాసమైనటువంటి పిల్లలు కానీ భర్త కానీ ఉంటారు. అలాగే మద్యం మత్తు పదార్థాలకి బానిసలైనటువంటి కుటుంబాలు ఉంటాయి. ఆ కుటుంబాలలో పితృశాపం ఉంటుంది. అలాగే బాగా సంపాదిస్తారు, కానీ ఒక అనాలోచిత నిర్ణయంతో సంపాదించిందంతా పెట్టుబడి పెట్టడం నష్టపోతూ ఉంటుంటారు. మీతో పాటు వివాహమైన కుటుంబాలు కొన్ని ఉంటాయి. కొన్ని కుటుంబాలు బాగా పైకి వస్తాయి, కొన్ని కుటుంబాలు ఎక్కడ వేసిన గొంగడ అక్కడన్నట్టుగా అభివృద్ధికి నోచుకోలేక ఇబ్బందులు పడుతూ ఉంటుంటారు. అలాగే చెప్పుకున్నట్లయితే ఇంకా కుటుంబంలోని సభ్యుల మధ్య అవగాహన ఉండదు. అంటే తండ్రికి కొడుక్కి, తండ్రికి కూతురికి, తల్లికి కొడుక్కి, తల్లికి కూతురికి, సోదర సోదరీమణులకి, అన్నదమ్ములకి, అక్క చెల్లెలకి మధ్య సంబంధ బాంధవ్యాలు ఉండకుండా ఎప్పుడు తగవులాడుతూ ఉంటుంటారో ఆ కుటుంబంలో పితృశాపం ఉంటుంది. అలాగే చేతిలోని ఆహారం తరచూ నేల పాలవుతున్నా, బొద్దింకలు జిల్ల పురుగుల బెడద ఎక్కువగా ఇంట్లో ఉన్నా, అలాగే పాలు తరచూ పొంగిపోతున్నా ఆ కుటుంబంలో పితృశాపం ఉంటుంది. ఇంట్లోని గోడలు క్రాక్స్ అయినా, అలాగే ఎన్ని నల్లాలు కొత్త నల్లాలు మార్చినా వారం బాగుంటాయి, తర్వాత మళ్ళీ బొట్టుగా నీరు కారుతూ ఉన్నా, అలాగే ఏ కుటుంబంలోనైతే తరచూ అనగా ఒకటిసారి కాదండి, తరచూ గబ్బిలాలు కానీ కాకులు కానీ ఇంట్లోకి ప్రవేశం చేసిన ఆ కుటుంబాలలో పితృశాప ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి. ఇంకా చెప్పాలి అనంటే స్వప్నములు అనగా చనిపోయినటువంటి వాళ్ళు, స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, ఎవరైనా కానీ ఇటువంటి వాళ్ళు తరచూ కలలోకి వస్తున్న కారాగార వాసమైనట్టు, నదిలో అనగా సుడిగుండంలో చిక్కుకొని మరణించినట్టు, పాము కరిచి చనిపోయినట్టు, అలాగే ఇల్లు కూలిపోతున్నట్లు, స్త్రీమూర్తి శిశువుని భుజాన వేసుకొని రోదిస్తూ నడుస్తున్నట్టు, అలాగే దారి తెలియకుండా అడవులు పర్వతాలు గుహల వెంట తిరుగుతున్నట్టు కల్లోకి వచ్చిన ఆ కుటుంబంలో పితృశాపం ఉంటుంది. ఏ వ్యక్తులైతే కాలసర్పదోషంలో జన్మిస్తారో, ఏ కుటుంబంలోనైతే కరోనా మరణాలు అనగా అసంఖ్యాక సూక్ష్మక్రిమి సంహార దోష పరిహారార్థం అని అంటారు దీన్ని, కరోనాని. ఆ విధంగా కరోనాతో చనిపోయిన, మందులకి నయం కాని రోగాలతో చనిపోయిన, చెప్పుకోలేని రోగాలతో కుటుంబ సభ్యులు చనిపోయినా ఆ కుటుంబంలో పితృశాపం ఉంటుంది. పిండ ప్రదానాలు చేయలేకపోయినా ఆ కుటుంబంలో పితృశాపం ఉంటుంది. ఎందుకనంటే ఈ యొక్క కుటుంబంలో దుర్మరణాలు జరిగినప్పుడు చాలామంది మనకేంటనంటే మా బాబాయిల కుటుంబంలో జరిగినాయి, మా అన్నయ్యల కుటుంబంలో జరిగినాయి, మాకెందుకు వస్తుంది అని అంటారు. ఇది రక్త సంబంధము. మనకు మహర్షులు ఎప్పుడో చెప్పారు, ఒక రక్త సంబంధము అనేటువంటిది తండ్రి వైపు 6 తరాలు, తల్లి వైపు 3 తరాలు లెక్కలో. ఇప్పుడు సైన్స్ వాళ్ళు చెప్తున్నారు తల్లి లక్షణాలు 3 తరాల నుంచి, తండ్రి లక్షణాలు 6 తరాల నుంచి మనం లెక్కలో తీసుకుంటున్నామని. కానీ ఏనాడో మన మహర్షులు చెప్పారు. కాబట్టి రక్త సంబంధం కలిగినటువంటి తండ్రి వైపు 6 తరాలు, తల్లి వైపు 3 తరాలు ఎలా దుర్మరణం పాలైనా అది మనకు సంబంధించినటువంటిది. కాబట్టి ఆ కుటుంబంలోని వ్యక్తులు కనుక ఈ యొక్క దోషాన్ని కనుక పరిహారం చేసుకుంటే ఇవి జాతకరీత్యా ఉన్నటువంటి దుర్మరణాలు అనేటువంటివి తొలగిపోతాయి, అక్కడితో ఆగిపోతుంది. ఎందుకనంటే ఈ దుర్మరణాలు అనేటువంటి మారుబలిని కోరుకుంటాయి. కాబట్టి ఈ యొక్క దోష పరిహారార్థం ఈ ఫిబ్రవరి 24వ తారీఖు రోజున మాఘ పౌర్ణమి సందర్భంగా జరుగుతుంది. అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. తప్పకుండా గురువుగారు. అలాగే గురువుగారు ఆధ్వర్యంలో పుష్యమాసం మాస శివరాత్రి ఫిబ్రవరి 8వ తేదీన మహిమాన్విత శ్రీశైల సిద్ధక్షేత్రంలో వివాహం కావాల్సినటువంటి అబ్బాయిలు అమ్మాయిలకు 18 హోమాలు, వృషభ మిథున కర్కాటక సింహ తుల వృశ్చిక మకర కుంభ మీన రాశుల్లో జన్మించిన వారికి శనిదోష నివారణ పూజలు హోమాలు, ఈ 2024వ సంవత్సరంలో మీ కోరిక నెరవేరేందుకు సంకల్ప సిద్ధి హోమాలు పుష్యమాసం మాస శివరాత్రి అయినటువంటి ఫిబ్రవరి 8వ తేదీ నుంచి గురువుగారి ఆధ్వర్యంలో సశాస్త్రీయంగా జరిపించడం జరుగుతుందండి. మీ గోత్రనామాల నమోదు కోసం స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్స్ని సంప్రదించగలరు. అలాగే గురువుగారి ఆధ్వర్యంలో మాఘ పౌర్ణమి ఫిబ్రవరి 24వ తేదీన తండ్రి వైపు 7 తరాలు, తల్లి వైపు 4 తరాల్లో ఏవైనా దుర్మరణాలు అంటే మీ కుటుంబ సభ్యులు ఎవరైనా నీటిలో బావిలో పడి చనిపోయినా
రోడ్డు, రైలు అగ్ని ప్రమాదాల్లో మరణించిన, లివర్, కిడ్నీ క్యాన్సర్ రోగాలతో చనిపోయిన, ఉరివేసుకుని విషం తాగి మరణించిన, మీ కుటుంబంలో కులాంతర, మతాంతర వివాహాలు జరిగిన, అబార్షన్స్, డివోర్స్ చేసుకున్న, అల్పాయుష్తో 60 సంవత్సరాలలోపు మీ కుటుంబ సభ్యులు ఏ విధంగా అయినా చనిపోతూ ఉన్నా, లివర్, కిడ్నీ క్యాన్సర్ రోగాలతో మీ వాళ్లు బాధపడుతూ ఉన్నా, ఎన్ని ప్రయత్నాలు చేసినా మీ పిల్లలకు వివాహాలు జరగకపోయినా, సంతాన సమస్యలున్నా వాటిని పితృదోషం అంటారు. ఇటువంటి పితృదోష నివారణ కోసం గురువుగారి ఆధ్వర్యంలో మాఘ పౌర్ణమి ఫిబ్రవరి 24వ తేదీన పితృదోష నివారణ పూజలు, హోమాలు సశాస్త్రీయంగా జరిపించడం జరుగుతుందండి. ఇటువంటి పితృదోష నివారణ పూజల్లో స్వయంగా పాల్గొనలేని వాళ్ల కోసం బ్రాహ్మణుల్ని కర్తగా పెట్టి గురువుగారే దగ్గరుండి శ్రద్ధగా జరిపించడం జరుగుతుంది. మీ గోత్రనామాల నమోదు కోసం స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్స్ని సంప్రదించగలరు. గురుగారు, ఈ 2024వ సంవత్సరంలో ప్రజల కోరిక నెరవేరేందుకు మీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 8వ తేదీన శ్రీశైలంలో జరిగేటువంటి సంకల్ప సిద్ధి కార్యక్రమంలో భాగంగా ఏ హోమాలు చేయిస్తున్నారో ఒకసారి తెలియజేయండి. సంకల్ప సిద్ధి హోమాలు అనేటువంటివి ఈ యొక్క 2024 నుంచి ప్రారంభం చేయడం జరుగుతుంది. ప్రతి నెల ఈ యొక్క కార్యక్రమం ఒక పర్వదినం రోజున జరపబడుతుంది. కాబట్టి ఫిబ్రవరి 8వ తేదీ మాస శివరాత్రి రోజున శ్రీశైల క్షేత్రం నుంచి ప్రారంభం చేయబోతున్నాం. ఒక్కొక్క క్షేత్రంలో ఈ యొక్క కార్యక్రమాన్ని జరపాలనేటువంటి ఒక సంకల్పం చేయడం జరుగుతుంది. ఇంకా గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క సంకల్ప సిద్ధి అంటే మీ యొక్క కోరిక నెరవేరడం, మీ సంకల్పం ఏదైనా కావచ్చు. అది వివాహమా, ఉద్యోగమా, చక్కటి విద్య లభించాలా, అలాగే దైవానుగ్రహంతో కూడుకున్న సంతానం కావాలా, అలాగే ఇంకా చెప్పాలి అని అంటే చాలామందికి ఇల్లు కట్టుకోవాలనే కోరిక ఉంటుంది, అప్పులు తీర్చుకోవాలనే కోరిక ఉంటుంది. ఇది ఏదైనా గుర్తుపెట్టుకోండి, మానవ ప్రయత్నానికి తోడు దైవ సహకారం ఉంటే తప్ప మానవుడు జయించలేడు. ఇది అనేక మంది జీవితాలలో ప్రస్ఫుటమైంది. ఈనాడు పనికిరాని వెధవలందరూ ఈ ప్రసార మాధ్యమంలో చేర్చుకొని వివేకానందుడు స్వశక్తితో నిలబడమన్నాడు. మంచిదే, స్వశక్తితో నిలబడడం మంచిదే. కానీ వివేకానందుడు పిచ్చివాడు కాదండి. దైవాంశాన్ని, అనుగ్రహాన్ని పొందినవాడు, గురు అనుగ్రహాన్ని పొందినవాడు. అంతకు మించి ఈ యొక్క కన్యాకుమారిలో ఆ వివేకానందుడి యొక్క రాక్ ఉంటుంది. అంటే ఏంటి, ఆ శిల మీద గాయత్రి మంత్ర ఉపాసన చేసినవాడు. ఒకసారి పురస్చరణ జరిగింది ఆయనకి. కాబట్టి ఆ గాయత్రి మాత్ర దివ్య అనుగ్రహంతో ఒక్క మాటతోనే ప్రపంచాన్ని ఆకర్షించాడు. అంటే అంతకుముందు ఎవరూ వాడలేదా? మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని చెప్పి ఇంతకుముందు ఎవడూ వాడలేదా? కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఆ మాటకి ఆకర్షణ కలగాలి అని అంటే దైవానుగ్రహం కావాలి. ఇలా ఎంతోమంది జీవితాల్లో మదన్ మోహన్ మాలవ్య, ఇప్పుడు నాడు మన యొక్క భారతదేశంలో గొప్ప యూనివర్సిటీ ఏందయ్యానంటే బనారస్ యూనివర్సిటీ అని చెప్తారు. అక్కడ లేని శాస్త్రం అంటూ లేదు, అన్ని సబ్జెక్టులు అక్కడ ఉన్నాయి. అంటే మదన్ మోహన్ మాలవ్య ఒకనాడు చెప్పాడు ఏంటంటే, గాయత్రి ఉపాసనతోనే నేను ఈ యొక్క అనుగ్రహాన్ని పొందాను, ఇంత పెద్ద యూనివర్సిటీ మన హిందువుల కోసం ఏర్పాటు చేశాను అని చెప్పాడు. అంటే ఏంటి, అక్కడ దైవానుగ్రహాన్ని పొంది అంత పెద్ద యూనివర్సిటీని స్థాపించాడు, చిరస్థాయిగా నిలిచిపోయాడు. కాబట్టి మనము పనికిరాని వెధవలు చెప్పేటువంటి మాటల్ని దృష్టిలో పెట్టుకొని దైవానికి దూరం అయ్యామా మన జీవితంలో పైకి రాలేము. ఈనాడు గొప్ప గొప్ప స్థాయిలో ఉన్న వాళ్ళందరూ కూడా దైవానుగ్రహాన్ని పొందితేనే ఆ స్థాయికి చేరుతారు. దైవానుగ్రహం లేకుండా పనికిరాని వెధవల యొక్క మాటల్ని పట్టుకొని కిందికి స్థాయికి దిగజారిపోతున్నాం మనం. కాబట్టి దైవానుగ్రహం మీకు అందరికీ అందించాలి, అందరూ సంతోషంగా ఉండాలి అనేటువంటి ఒక సదుద్దేశంతో అతి సామాన్య మానవుడు కూడా, ఎందుకనంటే ఈ రిజిస్ట్రేషన్ ఫీ అనేటువంటిది చాలా సాధారణం, అందులో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి అతి సామాన్య మానవుడు కూడా పాల్గొనే విధంగా ఈ యొక్క సంకల్ప సిద్ధి హోమాలు అనేటువంటి చేయించడం జరుగుతుంది. ముఖ్యంగా గణపతి అనుగ్రహం కావాలి కాబట్టి లక్ష్మీ గణపతి హోమము, లక్ష్మీ హోమము, మృత్యుంజయ హోమం. ఎందుకంటే ఆరోగ్యం ఉంటేనే ఏ పనైనా సాధించగలం. గుర్తుపెట్టుకోండి, పాండవులైనా లక్ష్మణులైనా ఆరోగ్యాన్ని పొందే విజయాన్ని సాధించుకొని వచ్చారు, అంతే తప్ప అనారోగ్యంతో రాలేదు. కానీ ఈనాడు మనం ఏ యుద్ధం చేసినా స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉండడం, ప్రతిదానికి మనం ఆరోగ్యాన్ని కోల్పోతున్నాం. కాబట్టి ఆరోగ్యాన్ని అందించేటువంటి మృత్యుంజయుని యొక్క అనుగ్రహం మనకు కలగాలనేటువంటి ఒక సదుద్దేశంతో మృత్యుంజయ హోమం. ఏ పని చేసినా వెనక నుంచి లాగే కొన్ని నకారాత్మక శక్తులు, అంటే ఏంటి, నరదృష్టి, నరఘోష, అలాగే
ఎదుటివాడి యొక్క అసూయ మనల్ని పైకి ఎదగలేకుండా చేస్తుంది. కాబట్టి సుదర్శన మూలమంత్ర హోమము, సుదర్శన మాలామంత్ర హోమము, సుదర్శన గాయత్రి హోమము, కాలభైరవ హోమం లాంటి జరిపించడం జరుగుతుంది. ఇక వివాహం కావాల్సినటువంటి అబ్బాయిలకి అమ్మాయిల కోసం 18 రకాల హోమాలు చేయించడం జరుగుతుంది. అలాగే వృషభ, మిథున, కర్కాటక, కన్య, తుల, మకర, కుంభ, మీన రాశుల్లో జన్మించినటువంటి వారికి శనిదోష పరిహారార్థమై శనీశ్వర హోమములు, అఘోర పాశుపత మంత్ర హోమములు అనేటువంటివి జరిపించడం జరుగుతుంది. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు ఈ యొక్క కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి, అతి సామాన్య మానవుడు కూడా, ఎందుకంటే రిజిస్ట్రేషన్ ఫీ చెప్పడం భావ్యం కాదు కాబట్టి చాలా తక్కువ అమౌంట్తోనే ఈ యొక్క కార్యక్రమాలు అనేటువంటివన్నీ కూడా చేయించడం జరుగుతుంది. ఇటువంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే గురుగారు, మీ ఆధ్వర్యంలో మాఘ పౌర్ణమి ఫిబ్రవరి 24వ తేదీన జరిగేటువంటి పితృదోష నివారణ పూజల్లో భాగంగా చేసేటువంటి త్రిపిండి శ్రాద్ధం, పంచ ప్రాయశ్చిత్త హోమాల విశిష్టత గురించి ఒకసారి తెలియజేయండి. మాఘ పౌర్ణమి అంటే మఖానక్షత్రము పౌర్ణమితో కూడుకున్నటువంటి రోజు కాబట్టి మాఘ పౌర్ణమి. మఖానక్షత్రము ఏమి సంకేతం ఇస్తుంది? ఈ యొక్క ఉన్నటువంటి 27 నక్షత్రాలలో పితృదేవతలకి కూడా ఒక నక్షత్రం ఉంది, అదే మఖానక్షత్రం. కాబట్టి పితృదేవతలు సంతోషించి వాళ్ళ కోసం ఉన్నటువంటి ఒక నక్షత్ర మండలమే మఖానక్షత్రం. గుర్తుపెట్టుకోండి, నక్షత్రం అంటే ఒకటిగా ఉండదు, ఎప్పుడు 27 నక్షత్రాలు కూడా కొన్ని నక్షత్రాల సమూహమే ఒక్కొక్క నక్షత్రం. కాబట్టి పితృదేవతలు స్థిరంగా సంతోషంగా ఉండడానికి ఒక నక్షత్రాన్ని ఏర్పాటు చేసుకున్నారు, అదే మఖానక్షత్రం. అటువంటి మఖానక్షత్రం రోజున సముద్ర తీర ప్రాంతంలో జరిపించుకుంటున్నాం. గోవధ జరగనటువంటి ప్రదేశం ఏదయ్యా ఉందనంటే ఆ క్షేత్రంలో మనం జరిపించుకుంటాం. కాబట్టి అసంఖ్యాకమైనటువంటి పుణ్యఫలం ఆ యొక్క క్షేత్రంలో లభిస్తుంది. కాబట్టి పితృదేవతల యొక్క అనుగ్రహం కోసం ఈ యొక్క ఫిబ్రవరి 23వ తారీఖు రోజున మనం బయలుదేరుతున్నాం. 24వ తారీఖు రోజున ఈ యొక్క కార్యక్రమాన్ని జరిపించుకొని మళ్ళీ 25వ తారీఖుల్లా ఉంటాం. శనివారం అయింది ఆ రోజున, కాబట్టి ఒకరోజు సెలవు పెట్టుకుంటే చాలు. ఇక గమనించుకున్నట్లయితే త్రిపిండి శ్రాద్ధము, పంచ ప్రాయశ్చిత్త హోమాలు అనేటువంటివి చేయించడం జరుగుతుంది. పితృదోష నివారణ పూజలో ఇవన్నీ కూడా ప్రాయశ్చిత్త హోమాలు అనేటువంటివి చేయించుకోవాలి. ఎందుకనంటే మనిషి వ్యక్తిగతంగా చాలా గొప్పవాడు, నేను ఈ యొక్క బ్రతికున్నంత వరకు కనుక ఎవరికి నేను అపకారం చేయను, ఇప్పటి వరకు కూడా నేను ఎవరికి చీమకైనా అపకారం చేసిన వాడిని కాను, అయినా కానీ భవిష్యత్తులో కూడా చేయను, అయినా కానీ నాకు ఎందుకు కష్టాలు కలుగుతున్నాయి, నేనే ఎందుకు బాధలు పడుతున్నారు, మిగతా వాళ్ళందరూ బాగున్నారు కదా అనేటువంటి ఆలోచన చాలామంది యొక్క మనస్సులో ఉంటుంది. కానీ దీనికి గల కారణం ఏంటంటే మనం మంచి చేస్తే మంచే జరుగుతుంది, కానీ ఈ మంచి అనేటువంటిది జరగడానికి కూడా కొంత సమయం. ఇప్పుడు మీకు ఒక వివరం తెలియజేస్తాను. మనం ఒక రాయి తీసుకొని ఒక సంబంధించినటువంటి విసిరామనుకోండి, ఏ యొక్క టార్గెట్ని మనం కావాలనుకున్నా రాయి విసిరితే మనం విసిరిన దగ్గర నుంచి చేరుకోవడానికి కొంత సమయం పడుతుంది. అలాగే మనం మంచి చేయగానే మనం ఇమీడియట్గా మనకు మళ్ళీ మంచి జరగదు కదా, వెంబడి తక్షణమే కనులార్పడానికి కూడా క్షణకాలం పడుతుంది కదా. కాబట్టి కనులు మూసి తెరిచేంత లోపలంటే అది కూడా సమయమే. కాబట్టి ఇక్కడ ఏంటి, ప్రతి పనికి కూడా రియాక్షన్ అనేటువంటిది, మంచికి మంచి చెడుకి చెడే, అందులో ఏం సందేహం లేదు. కానీ ఇప్పుడు మనం జన్మ ఎత్తాం కాబట్టి ఈ జన్మలో చేసిన మంచి మనకు తరువాత మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ యొక్క స్థితిలో మనం ఇప్పుడు అనుభవిస్తున్నామంటే అది గతంలో చేసినటువంటి దోషములు. కాబట్టి గతంలో చేసినటువంటి దోషాలు ప్రాయశ్చిత్తము ద్వారానే తొలగిపోతాయి. అయితే ఈ దోషములు మానవుని బాధిస్తాయి. కాబట్టి ఇప్పుడు సమాజంలో ఎక్కువగా బాధలు పడుతున్నారు అనంటే ఆ బాధలకి 5 రకాలైనటువంటి దోషాలు ప్రధానమైన కారణం. ఒకటి పితృశాపము, స్త్రీ శాపము, గురు శాపము, సర్పశాపము, దైవశాపము. ఈ 5 శాపాలు మానవుడి జాతకంలో ప్రస్ఫుటంగా ఉన్నప్పుడు ఏ ఒక్కటి ఉన్నా మానవుడు తదనుగుణంగా ఆ శాపవశాత్తు కొన్ని దోషాలని, సమస్యలని ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఆ దోషాల నివృత్తి కోసం పంచ ప్రాయశ్చిత్త తిల హోమాదులు అనేటువంటివి జరిపించడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ పంచ ప్రాయశ్చిత్త హోమాదులు అనేటువంటివి ఈ యొక్క దోష నివృత్తికి చేయించడం జరుగుతుంది.
ఇక త్రిపిండి శ్రాద్ధము. త్రిపిండి శ్రాద్ధము వలన మానవుడికి 2 రకాల ఉపయోగాలు ఉన్నాయి. ఏంటి అనంటే, ఇప్పటి వరకు కొన్ని కుటుంబాలలో, ముఖ్యంగా శైవములలో, అలాగే లింగాయతులలో, వీరశైవులలో పిండ ప్రదానాలు చేసే ఆచారం ఉండదు. వాళ్ళు చెప్తుంటుంటారు. కానీ ఈ శైవము కానీ, వీరశైవులు కానీ, లింగాయతులు కానీ జంగం వాళ్ళు అని అంటారు. వీళ్ళందరూ కూడా ఈ మతాలు భూమి పుట్టినప్పుడు రాలేదు. కానీ భూమి పుట్టకముందే వేదం ఆవిర్భవించింది. వేదం ఏం తెలియచేస్తుంది? ఖచ్చితంగా మనిషి పుట్టినవాడు మరణించిన తర్వాత వాళ్ళ వారసులు ఖచ్చితముగా పిండ ప్రదాన కార్యక్రమాలు చేయవలసినదే, అందులో సందేహము లేదు. అయితే ఈ యొక్క పిండ ప్రదానాలు చేయలేకపోవడం వల్ల ఆత్మ ఉన్నత లోకాలకి చేరుకోదు. ఈ కారణం చేత త్రిపిండి శ్రాద్ధం అనేటువంటిది జరిపిస్తేనే మళ్ళీ పిండ ప్రదానం చేసే అర్హత లభిస్తుంది. కాబట్టి నాలాంటి వాళ్ళు ఇంకెవరైనా చెప్పారు పిండ ప్రదానాలు ఇక చేసుకుందామని చెప్పి బుద్ధిగా శ్రద్ధగా ఇంట్లోనో లేకపోతే ఏ నదీ తీరంలోనో కూర్చొని చేస్తే దైవము, శాస్త్రము అంగీకరించదు. శాస్త్రం అంగీకరించాలంటే నియమాన్ని పాటించాలి. పిండ ప్రదానం ఇప్పటివరకు చేయలేకుండా ఉండి ఇక తరువాత బుద్ధి తెచ్చుకొని పెద్దల కోసం పెడతాము అని అనుకుంటే శాస్త్ర నియమము త్రిపిండి శ్రాద్ధము జరిపించుకొని చేసుకోవయ్యా అని చెబుతుంది. ఇక రెండవది, ప్రధానంగా మరణించినటువంటి ఆత్మ ఉన్నత లోకాలు కనుక, మరణం అంటే ఏంటి? దుర్మరణం పాలైనటువంటి ఆత్మ ఉన్నత లోకాలకి చేరుకోలేదు. ఈ కారణం చేత భూలోకంలోనూ, ఆకాశంలోనూ, అంతరిక్షంలోనూ చిక్కుకొని పోయి ఉంటుంది. కాబట్టి అలా చిక్కుకుపోయినటువంటి ఆత్మని ఆవాహన చేసి సమంత్రకంగా మళ్ళీ తిరిగి ఉన్నత లోకాలకి పంపించే ప్రక్రియే ఈ యొక్క త్రిపిండి శ్రాద్ధము. కాబట్టి ఈ త్రిపిండి శ్రాద్ధము, పంచప్రాయశ్చిత్త హోమాలు అంగభూతముగా ఈ యొక్క పితృదోష నివారణ పూజలు హోమాల్లో చేయించడం జరుగుతుంది. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు ఈ యొక్క ఫిబ్రవరి 23వ తారీఖు రోజున బయలుదేరుతున్నాం. 24వ తారీఖు రోజున మఖా నక్షత్రము, పితృదేవతా నక్షత్రం ఉన్నటువంటి రోజున ఈ యొక్క కార్యక్రమాన్ని జరిపించుకున్నాం. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. గురువుగారి ఆధ్వర్యంలో పుష్యమాసం మాస శివరాత్రి ఫిబ్రవరి 8వ తేదీన మహిమాన్విత శ్రీశైల సిద్ధక్షేత్రంలో వివాహం కావాల్సినటువంటి అబ్బాయిలు అమ్మాయిల కోసం 18 హోమాలు, వృషభ, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, మకర, కుంభ, మీన రాశుల్లో జన్మించిన వారికి శనిదోష నివారణ పూజలు, హోమాలు ఈ 2024వ సంవత్సరంలో మీ కోరిక నెరవేరేందుకు సంకల్ప సిద్ధి హోమాలు పుష్యమాసం మాస శివరాత్రి అయినటువంటి ఫిబ్రవరి 8వ తేదీ నుంచి గురువుగారి ఆధ్వర్యంలో సశాస్త్రీయంగా జరిపించడం జరుగుతుందండి. మీ గోత్రనామాల నమోదు కోసం స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్స్ని సంప్రదించగలరు. అలాగే గురువుగారి ఆధ్వర్యంలో మాఘ పౌర్ణమి ఫిబ్రవరి 24వ తేదీన తండ్రి వైపు 7 తరాలు, తల్లి వైపు 4 తరాల్లో ఏవైనా దుర్మరణాలు అంటే మీ కుటుంబ సభ్యులు ఎవరైనా నీటిలో, బావిలో పడి చనిపోయినా, రోడ్డు, రైలు అగ్ని ప్రమాదాల్లో మరణించిన, లివర్, కిడ్నీ క్యాన్సర్ రోగాలతో చనిపోయినా, ఉరివేసుకుని విషం తాగి మరణించిన, మీ కుటుంబంలో కులాంతర, మతాంతర వివాహాలు జరిగిన, అబార్షన్స్, డివోర్స్ చేసుకున్న, అల్పాయుష్యుతో 60 సంవత్సరాలలోపు మీ కుటుంబ సభ్యులు ఏ విధంగా అయినా చనిపోయినా, లివర్, కిడ్నీ క్యాన్సర్ రోగాలతో మీ వాళ్లు బాధపడుతూ ఉన్నా, ఎన్ని ప్రయత్నాలు చేసినా మీ పిల్లలకు వివాహాలు జరగకపోయినా, సంతాన సమస్యలున్నా వాటిని పితృదోషం అంటారు. ఇటువంటి పితృదోష నివారణ కోసం గురువుగారి ఆధ్వర్యంలో మాఘ పౌర్ణమి ఫిబ్రవరి 24వ తేదీన పితృదోష నివారణ పూజలు, హోమాలు సశాస్త్రీయంగా జరిపించడం జరుగుతుందండి. ఇట్టి పితృదోష నివారణ పూజల్లో స్వయంగా పాల్గొనలేని వాళ్ళ కోసం బ్రాహ్మణుల్ని కర్తగా పెట్టి గురువుగారే దగ్గరుండి శ్రద్ధగా జరిపించడం జరుగుతుంది. మీ గోత్రనామాల నమోదు కోసం స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్స్ని సంప్రదించగలరు. అలాగే గురువుగారు మాఘ పౌర్ణమి ఫిబ్రవరి 24వ తేదీన మీ ఆధ్వర్యంలో జరిగేటువంటి పితృదోష నివారణ పూజలు, హోమాల్లో పాల్గొనేవారు ఎటువంటి నియమాలు పాటించాలో ఒకసారి తెలియజేయండి. ఈ యొక్క మాఘ పౌర్ణమి రోజున జరిపేటువంటి పితృదోష నివారణ పూజలు, హోమాలు ప్రధానంగా గమనించుకుంటే నియమాలు అనేటువంటి పాటించాలి. శ్రద్ధగా ఉండేటువంటి విధానమే ఈ యొక్క పితృదేవత కార్యక్రమం. ఎందుకు చెప్పాము అనంటే, ఏ పని చేసినా మనం కొంత మనస్సును కేంద్రీకరించాం. ఇంట్లో మనం గృహప్రవేశం చేసుకున్నా, అలాగే వ్రతం చేసుకున్నా, పెళ్ళి జరిపించుకుంటున్నా, మన బంధువులు, స్నేహితులు ఎవరైనా వస్తే వాళ్ళని వేదికలో ఉండగానే, లేదా మంటపంలో ఉండగానే, లేదా పీటల మీద కూర్చోగానే వాళ్ళని విష్ చేస్తాం. కానీ ఏ పూజ చేసినా కాన్సన్ట్రేషన్తో చేస్తాం. మన ఇంట్లో ఏ పని చేసుకున్నా కాన్సన్ట్రేషన్తో చేస్తాం. కానీ కొన్నిసార్లు కాన్సన్ట్రేషన్ మనకు దెబ్బతింటుంది. అయినా దేవతా పూజల్లో కాన్సన్ట్రేషన్ దెబ్బతిన్న అపరాధ క్షమా స్తోత్రాన్ని మనం ఈ యొక్క
పూజ ఆఖరిలో చెప్పుకోం. అందుకని దాంట్లో ఏం చెప్పుకుంటాం? మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వర యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే. మంత్రంలో లోపమున్నా, భక్తిలో లోపమున్నా, నేను చేసే పనులలో లోపమున్నా, పూజా పనులలో లోపమున్నా క్షమించవయ్యా. నేను ఏ కోరిక కోసమైతే నేను చేస్తున్నానో ఆ కోరిక సంపూర్ణంగా నాకు నెరవేర్చు అని చెప్పి వేడుకుంటాం. కానీ పితృ కార్యక్రమాలలో ఇటువంటి వేడుకోలు అంటూ ఉండదు. ఆ వేడుకుంటే కరుణించే వాళ్ళు కారు పితృదేవతలు. నియమాన్ని పాటించాలి అంతే, అంతకు మించి ఇంకా వేరే ఆప్షనే లేదు. 2 2 ఎంత అంటే 4 అంతే తప్ప 2 2 6, 6 126, 100 106 అయినా ఇలా చెప్పుకోవడానికి లేదు. 2 2 4, 10 10 100 అంతే. అలాంటిదే నియమం కూడా. పితృదేవత కార్యక్రమాలలో నియమాన్ని పాటించాలి. నియమం ఏంటంటే శ్రద్ధగా పెట్టేదే శ్రాద్ధము. కాబట్టి ఇట్టి శ్రద్ధా భక్తులతో ఎవరైతే పితృ కార్యక్రమాలు చేస్తారో అటువంటి వారికే పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది. వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే పితృ కార్యక్రమాలలో చేసే శ్రద్ధాభక్తుల వలన పితృదేవతలు సంతోషించి మనకు భవిష్యత్తులో ఏ కోరిక అవసరమవుతుందో తెలియదు. ఈ రోజున మనం ఇలా ఉన్నాం, రేపొద్దున ఇప్పుడు అయోధ్య రామమందిర నిర్మాణం జరిగిపోయింది. మనస్సులో ఉంటుంది అయోధ్యకు వెళ్ళాలయ్యా, అయోధ్యకు వెళ్ళాలయ్యా అని అనుకుంటుంటాం. కానీ దేవతానుగ్రహం కన్నా పితృదేవతానుగ్రహం కావాలి. చక్కగా శ్రద్ధగా పితృదేవత ఆరాధన చేసేవాడికి అయోధ్యకు వెళ్ళాలనే సంకల్పంతో పాటుగా అయోధ్యకు వెళ్ళడానికి కావాల్సినటువంటి అనుకూలంగా అన్ని పనులు జరిగిపోతాయి. లీవ్ ఇవ్వని వాళ్ళు లీవ్ ఇస్తామంటారు. డబ్బులు లేకుండా ఎలా అనుకునే సమయానికి డబ్బులు చేకూరుతాయి. అలాగే అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటామో అనుకున్నాం, లేదు అయ్యో నేను ఒక్కనే పోతే ఏంటి, నా కుటుంబ సభ్యులు కూడా వస్తే బాగుంటుంది కదా అంటే ఏనాడు దేవునికి పూజ దండం పెట్టనటువంటి భర్త అయినా పిల్లలైనా నేను కూడా వస్తానమ్మా, నేను కూడా వస్తాను అని అంటారు. అంటే ఏంటి అక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే పితృదేవత అనుగ్రహం ఉంటే అన్నీ కూడా మనకు ఆ పితృదేవతలే ముందుగానే వీడికి ఇలా అవసరం ఉంది, వీడి భవిష్యత్తులో ఇలా కావాలనుకున్నాడు, వీడి సంతానానికి ఇలా కావాలి, వీడి సంతానంలో మంచి ఉద్యోగం లభించాలి అని పితృదేవతలు అనుగ్రహించుకుంటూ పోతారట. దేవతలు కాదు ఇచ్చేది. మనం ఏం కావాలనుకుంటున్నామో ఆ కావడానికి దేవతలు కాదు, పితృదేవతలు అనుగ్రహిస్తారు. కాబట్టి శ్రద్ధాభక్తులు ఇక్కడ ప్రధానమైనటువంటిది. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే పితృ కార్యక్రమాల్లో పాల్గొనదలిచినటువంటి వాళ్ళు ముందుగా 2 రోజుల ముందుగానే 2 కొబ్బరికాయలు, 1/4 కిలో ఆవు నెయ్యి తెచ్చుకొని మీ పితృదేవతల పటం ఉంటుంది కదా, ఆ పటం ముందర మీరు కట్టుకోవడానికి పూజ చేసుకోవడానికి ఒక 2 తెల్ల పంచ కండువలు 2 జతలు, ఒకటి కొత్త జత కావాలి. ఆ కొత్త జత 2 కొబ్బరికాయలు, 1/4 కిలో ఆవు నెయ్యి ఆ పితృదేవతల పటం ముందు పెట్టి మీరు ఈ కార్యక్రమం కోసం బయలుదేరుతున్నారు కదా 23వ తారీఖు రోజున, అప్పుడు మీరు మీ సంచిలో పెట్టుకొని రండి. ఇంకొక జత దైవ దర్శనం కోసం వాడుకోవాలి. ఇది ప్రధానమైనటువంటి నియమం. అత్యంత శ్రద్ధాభక్తులతో ఈ యొక్క కార్యక్రమాన్ని జరిపించుకోవాలి. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, మీ తల్లిదండ్రుల కోసం చేసుకుంటున్నారు, మీ తాత ముత్తాతలు మీ సంబంధించినటువంటి వంశంలోని వాళ్ళ కోసం చేసుకుంటున్నారు. చిన్నతనంలో మీరు అడుగులేసేటప్పుడు మీ తాత, నాయనమ్మ, అమ్మమ్మ, తాతయ్య ఈ అడుగులకి మడుగులొత్తుతూ బుజ్జిగా మీ యొక్క చేతుల్ని కాళ్ళని పట్టుకొని ఎత్తుకుంటూ ప్రేమగా ఎంత అభిమానంగా మిమ్మల్ని చూసుకున్నారో అది గుర్తుకు తెచ్చుకోవాలి. ఆ సమయంలో తండ్రి ఎంత కష్టాన్ని అనుభవించైనా నా కోసం ఇన్ని పనులు చేశాడు, నేను బాగుండడం కోసం తన కష్టాన్నంతా రక్తాన్ని ధారపోసి నా బాగు కోసం పాటుపడ్డాడు అని చెప్పి ఆ క్షణాలు గుర్తు తెచ్చుకోవాలి. ప్రధానమైనటువంటిది ఏంటనంటే అత్యంత శ్రద్ధాభక్తులతో ప్రపంచమంతా కూడా మర్చిపోవాలి. చేసుకునే వ్యక్తి ఆడంబరంగా ఉండకూడదు. అంటే మనకెన్ని కోట్లు ఉండవచ్చు కాక చేతికి బంగారు నగలు, ఉంగరాలు ఇవి ఏవి కూడా ఉండకూడదు. భీష్ముడు చేసిన, పంచపాండవులు చేసిన, వీళ్ళందరూ చేసినప్పటికీ కూడా పిండ ప్రదానాలు అతి సామాన్యుడిగా ఉన్నారు. వనవాసం చేసే సమయానికి రాముడు అలాగే ఈ పాండవులు కూడా అజ్ఞాతవాసం చేసిన సామాన్యులుగా ఉన్నారే. మరి వాళ్ళు ధర్మాన్ని పాటించారు కదా. నారవస్త్రాలు కట్టుకొని రాముడు బయలుదేరాడు అడవిలో 12 ఏళ్ళు వనవాసం చేశాడే. మరి రాముడు చక్రవర్తి సమానుడు, ఆయన కూడా అడవుల్లో ఉండమని చెప్పాడు. కానీ
అడవుల్లో ఎలా ఉండాలో చెప్పలేదు కదా. కానీ వనవాసం చేసే వ్యక్తి యొక్క లక్షణము నార వస్త్రములు కట్టుకొనే జీవించాలి. కాబట్టి ఆ లక్షణాన్ని పట్టుకొనే దానికి తగ్గట్టుగా రామసీతుల లక్ష్మణుల వారు వనవాసం చేశారు. కానీ రాజు ఎక్కడ ఉంటాడో అడవుల్లో ఉండమన్నారు కాబట్టి భవంతినైనా నిర్మించుకొని ఉండొచ్చు కదా, అటువంటిది చేయలేదు. కాబట్టి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే అంతటి వారే శ్రద్ధాభక్తులతో చేసినప్పుడు మనమెంత. కాబట్టి చక్కగా అతి సామాన్యుడిగా కోటీశ్వరుడైన అక్కడ పితృదేవతల సమక్షంలో సామాన్యుడే. కాబట్టి ఈ యొక్క కార్యక్రమం జరిపేటప్పుడు కూడా అతి సామాన్యుడిగా ఉండాలి. శ్రద్ధాభక్తులు, మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను, శ్రద్ధాభక్తులు ఉండాలి. ప్రపంచమంతా కూడా మర్చిపోయి ఆ కార్యక్రమంలో లీనమైపోవాలి. అది నియమాలు. ఈ నియమాల్ని ఉల్లంఘించి మనసు ఒక చోట, శరీరం ఒక చోట చేసుకుంటే వీడింతటి వాడా, వీడికి బాగుపడడానికి అవకాశం ఇవ్వడానికి ఒక జ్ఞానం అంటే ఒక ఆలోచన మనం ఇచ్చాము, కానీ దాన్ని వినియోగించుకోలేకపోయాడు. మొరటోనికి ఏం తెలుసు మొగలి పువ్వు వాసన అన్నట్టుగా వీడి ఇక్కడికి వచ్చి కూడా మన పూజా కార్యక్రమాలు చేస్తూ కూడా వీడి మనసంతా కోరికల మీద లగ్నమైపోయింది. వీడి ఇంకా వ్యర్థుడు, ఇట్లాంటి వాడికి మనం ఏమి ఇచ్చినా ప్రయోజనం లేదని చెప్పి పితృదేవతలు ఆగ్రహిస్తారు. కాబట్టి అటువంటి ఆలోచన మీరు విరమించండి. శ్రద్ధాభక్తులతో ఈ కార్యక్రమంలో మీరు పాల్గొనండి. ఇదే మనకు కావాల్సినటువంటిది. 24వ తారీఖు ఫిబ్రవరి రోజున మాఘమాసము పౌర్ణమి తిథి, మఖా నక్షత్రము ఉన్నటువంటిది. అది పితృదేవతా నక్షత్రం. మళ్ళీ అటువంటి పవిత్రమైనటువంటి రోజు రావాలి అని అంటే మళ్ళీ వచ్చే మాఘమాసం వరకు వేచి చూడాల్సిందే. కాబట్టి ఇటువంటి అవకాశాన్ని ఎవరు మిస్ చేసుకోకుండా ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్రయత్నం చేసి ముఖ్యంగా నియమాల్ని పాటిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనండి. మంచి జరుగుతుంది. అలాగే గురుగారు, శని దోషం ఏ రాసుల వారికి ఉందండి? ఇటువంటి శని దోష నివారణ కోసం ఫిబ్రవరి 8వ తేదీన శ్రీశైలంలో ఏ కార్యక్రమాలు చేయిస్తున్నారో ఒకసారి తెలియజేయండి. శని దోషము అనేటువంటిది శని సంచారం చేస్తున్నటువంటి రాశిని అనుసరించి మనకు ఈ యొక్క దోష ప్రభావాలు ఏర్పడతాయి. శని ప్రస్తుతం కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు కాబట్టి మకర, కుంభ, మీన రాశుల వారికి ఏలిన నాటి శని దోషము, కర్కాటక రాశి వారికి అష్టమ శని దోషము, వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని దోషము, అలాగే వృషభ రాశి వారికి కంటక శని దోషము, మిథున, తులారాశి వారికి యోగ శని దోషము, సింహరాశి వారికి దాంపత్య శని దోషము. వెరసి వృషభ, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, మకర, కుంభ, మీన రాశుల్లో జన్మించినటువంటి వారికి శనిదోష పరిహారార్థమై ఈ యొక్క శ్రీశైల క్షేత్రంలో మాస శివరాత్రి రోజున శనీశ్వర హోమము, అఘోర పాశుపత మంత్ర హోమము జరిపించడం జరుగుతుంది. అలాగే నవగ్రహ హోమాలు అనేటువంటివి కూడా జరిపించడం జరుగుతాయి. శనీశ్వరుని వల్ల అనారోగ్యం దెబ్బతింటుంది కాబట్టి మృత్యుంజయ హోమము, అలాగే శనీశ్వరుని వల్ల ధనము కోల్పోతాం కాబట్టి లక్ష్మీ హోమము, శనీశ్వరుని వల్ల శత్రు సమస్యలు పెరుగుతాయి కాబట్టి సుదర్శన హోమము, కాలభైరవ హోమములు అనేటువంటివి జరుగుతాయి. కాబట్టి శనీశ్వరుని వల్ల పదవిని మనం కోల్పోతాం కాబట్టి పురుష సూక్త విధానముగా హోమం జరిపించడం జరుగుతుంది. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు శనిదోష పరిహారార్థమై శ్రీశైల క్షేత్రంలో ఫిబ్రవరి 8వ తారీఖు రోజున మాస శివరాత్రి రోజున ఈ యొక్క కార్యక్రమాన్ని జరిపించడం జరుగుతుంది. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి వృషభ, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, మకర, కుంభమీన రాశుల్లో జన్మించినటువంటి వారికి ప్రధానంగా శని దోషం, అలాగే శని దశ, శని అంతర్దశ జరుగుతున్నటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా సంపూర్ణంగా శనిదోషం తొలగిపోతుంది. ఇంకా చెప్పాలి అని అంటే ఈ యొక్క కార్యక్రమానికి అతి సామాన్య మానవుడు కూడా, అంటే కేవలం కొద్ది మొత్తం జీతంతో వెళ్ళదీసుకునేటువంటి కుటుంబీకుడు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా ఈ యొక్క రుసుము అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు పాల్గొనే ప్రయత్నం చేయండి. గురువుగారి ఆధ్వర్యంలో పుష్యమాసం మాస శివరాత్రి ఫిబ్రవరి 8వ తేదీన మహిమాన్విత శ్రీశైల సిద్ధక్షేత్రంలో వివాహం కావాల్సినటువంటి అబ్బాయిలు, అమ్మాయిల కోసం 18 హోమాలు, వృషభ, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, మకర, కుంభ, మీన రాశుల్లో జన్మించిన వారికి శనిదోష నివారణ పూజలు, హోమాలు, ఈ 2024వ సంవత్సరంలో మీ కోరిక నెరవేరేందుకు సంకల్ప సిద్ధి హోమాలు పుష్యమాసం మాస శివరాత్రి అయినటువంటి ఫిబ్రవరి 8వ తేదీ నుంచి గురువుగారి ఆధ్వర్యాల్లో సశాస్త్రీయంగా జరిపించడం జరుగుతుందండి. మీ గోత్రనామాల నమోదు కోసం స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్స్ని సంప్రదించగలరు. అలాగే గురువుగారి ఆధ్వర్యాల్లో మాఘ పౌర్ణమి ఫిబ్రవరి 24వ తేదీన తండ్రి వైపు 7 తరాలు, తల్లి వైపు 4 తరాల్లో ఏవైనా దుర్మరణాలు
అంటే మీ కుటుంబ సభ్యులు ఎవరైనా నీటిలో బావిలో పడి చనిపోయినా, రోడ్డు రైలు అగ్ని ప్రమాదాల్లో మరణించినా, లివర్ కిడ్నీ క్యాన్సర్ రోగాలతో చనిపోయినా, ఉరివేసుకుని విషం తాగి మరణించినా, మీ కుటుంబంలో కులాంతర మతాంతర వివాహాలు జరిగిన, అబార్షన్స్, డివోర్స్ చేసుకున్న, అల్పాయుష్తో 60 సంవత్సరాలలోపు మీ కుటుంబ సభ్యులు ఏ విధంగా అయినా చనిపోతూ ఉన్నా, లివర్ కిడ్నీ క్యాన్సర్ రోగాలతో మీ వాళ్లు బాధపడుతున్నా, ఎన్ని ప్రయత్నాలు చేసినా మీ పిల్లలకు వివాహం జరగకపోయినా, సంతాన సమస్యలున్నా వాటిని పితృదోషం అంటారు. ఇటువంటి పితృదోష నివారణ కోసం గురువుగారి ఆధ్వర్యాల్లో మాఘ పౌర్ణమి ఫిబ్రవరి 24వ తేదీన పితృదోష నివారణ పూజలు, హోమాలు శాస్త్రీయంగా జరిపించడం జరుగుతుందండి. ఇటువంటి పితృదోష నివారణ పూజల్లో స్వయంగా పాల్గొనలేని వాళ్ళ కోసం బ్రాహ్మణుల్ని కర్తగా పెట్టి గురువుగారే దగ్గరుండి శ్రద్ధగా జరిపించడం జరుగుతుంది. మీ గోత్రనామాల నమోదు కోసం స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్స్ని సంప్రదించగలరు. గురువుగారు, మాఘ పౌర్ణమి ఫిబ్రవరి 24వ తేదీన మీ ఆధ్వర్యంలో జరిగేటువంటి పితృదోష నివారణ పూజల్లో తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు, స్త్రీలు పాల్గొనొచ్చా? అలాగే విదేశాల్లో ఉన్నవాళ్ళు, అనారోగ్యంతో బాధపడుతున్నవాళ్ళు, బిజీగా ఉన్నవారు, స్వయంగా పాల్గొనలేమో అనుకునేవాళ్ళు, అటువంటి వారి కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు ఏమైనా చేయిస్తున్నారో ఒకసారి తెలియజేయండి. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలి అని అంటే పితృదోష నివారణ పూజలు, హోమాలలో చాలామందికి ఉండేటువంటి సందేహం ఏంటంటే ఇవన్నీ కూడా పిండ ప్రదానాలేమో అనుకుంటారు. పిండ ప్రదానాలు కాదండి, ఇది పితృదోష నివారణ పూజలు. వీటిలో పాల్గొనాలంటే స్త్రీలు అంటే అమ్మాయిలు అలాగే తల్లిదండ్రులు ఉన్న వాళ్ళకి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనే అర్హత లేదు. అలాగే ఈ ఫిబ్రవరి 24వ తారీఖు రోజున జరిగే కార్యక్రమానికి ఆల్రెడీ బిజీ స్కెడ్యూల్ ఉన్నవాళ్ళు, విదేశాలలో ఉన్నవాళ్ళు, అలాగే అనారోగ్యంతో బాధపడుతూ ఈ కార్యక్రమంలో పాల్గొనలేని వాళ్ళు, వీళ్ళందరూ కూడా రాలేరు. కాబట్టి అటువంటి వారి కోసం ప్రత్యేకంగా బ్రాహ్మణుని కర్తగా పెట్టి నియమించుకోవాలి. ఎందుకనంటే ఇది దోషంతో కూడుకున్నది. ఏ బ్రాహ్మడు పడితే ఆ బ్రాహ్మడు ఒప్పుకోడు. పైగా దీనికి తండ్రి లేని బ్రాహ్మడు కావాలి. ఉదాహరణ గుర్తుపెట్టుకోండి. అయ్యో మనం చేయలేకపోతున్నామే, ప్రతి పూజ మనం చేసుకోవాలనే తపన ఉంటుంది. కానీ అన్ని పూజలు మనం చేసుకోలేము కొన్ని కారణాల వల్ల. కానీ ఏ పూజ చేసుకోలేకపోయినా, ఏ పని చేసుకోలేకపోయినా ఇంకొకళ్ళని పెట్టి చేసుకునే అధికారాన్ని అలాగే అర్హతని మనకు శాస్త్రం అంగీకరిస్తుంది. శాస్త్రమే అంగీకరించినప్పుడు మనం చేసుకునే విధానము మనకు తప్పు కాదు. ఆల్రెడీ గత 5 సంవత్సరాలుగా ఇటువంటి కార్యక్రమాలు చేయిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాల ప్రభావం వలన, రాలేని వాళ్ళ కోసం చేయించినటువంటి ప్రభావం వలన అందరికీ కూడా మంచి జరిగింది. ఎంతోమంది యోగాన్ని పొందిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఈ పితృదోష నివారణ కార్యక్రమంలో స్వయంగా పాల్గొనలేకపోయినా బ్రాహ్మణుని కర్తగా పెట్టుకోవచ్చు, సందేహం లేదు. కాకపోతే ఇక్కడ కొంత లౌకికము, వివేకము, విజ్ఞానంతో మనం మెదగాలి. చేసేటువంటి ప్రాంతాలు మన తెలుగు ప్రాంతాలు కావు. కాబట్టి బ్రాహ్మణుని కర్తగా పెట్టుకునేటప్పుడు అక్కడ లోకల్గా ఉన్నటువంటి వాళ్ళకి పెట్టుకుంటారు. అయితే ఏం జరుగుతుంది, ప్రధానంగా అక్కడ లోకల్గా ఉన్న వాళ్ళకి వాళ్ళ గోత్రాలు, వాళ్ళ పేర్లు అలవాటు అవుతాయి. కానీ మన తెలుగు వాళ్ళ గోత్రాలు, పేర్లు అలవాటు కావు. అటువంటి సందర్భంలో మనం ఏం చేయాలి అంటే, ఎందుకంటే ఉచ్చారణ పదదోషము కనుక ఉన్నట్లయితే ఆ కార్యక్రమం అంతా కూడా పూర్తిగా నిష్ఫలమవుతుంది. కాబట్టి మనము ఇక్కడి నుంచి బ్రాహ్మణుల్ని పట్టుకొని వెళ్తాం. కాస్త ఆచారాన్ని, నియమాన్ని పాటించే బ్రాహ్మణుల్ని పెట్టుకుంటాం. కాబట్టి చక్కగా ఈ యొక్క కార్యక్రమంలో బ్రాహ్మణుని పెట్టుకొని చేయడం, అలాగే మీరిచ్చినటువంటి వివరాలు, తండ్రి వైపు 6 తరాలు, తల్లి వైపు 3 తరాల్లో, దుర్మరణాలు ఒక సంబంధించిన లిస్ట్ ఒకటి కావాలి, సాధారణ మరణించినటువంటి వాళ్ళ లిస్ట్ ఒకటి కావాలి. ఈ 2 లిస్టులని చక్కగా దగ్గరుండి కార్యక్రమాన్ని జరిపించేదే నేను. కాబట్టి పద ఉచ్చారణ లేకుండా అవన్నీ కార్యక్రమం సజావుగా జరుగుతుంది. ఈ జరిగినటువంటి కార్యక్రమం అంతా కూడా మీకు వీడియో లింక్ కూడా పంపించడం జరుగుతుంది. కార్యక్రమం అయిన తర్వాత చూడవచ్చు. కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు ఇటువంటి అలభ్య పుణ్యతిథి మాఘ పౌర్ణమి మఖా నక్షత్రంతో రావడం అద్భుతమైనటువంటి విషయం. కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే గురుగారు, విద్యార్థుల కోసం ఫిబ్రవరి 8వ తేదీన శ్రీశైలంలో ప్రత్యేకంగా ఏ కార్యక్రమాలు చేస్తున్నారో తెలియజేయండి. విద్యార్థుల కోసం ప్రత్యేకంగా విద్యకి నవగ్రహాల్లో గ్రహం ఏదైనా అంటే గురువు, అలాగే దేవతల్లో సరస్వతి, దక్షిణామూర్తి. కాబట్టి గురుగ్రహ హోమము, దక్షిణామూర్తి హోమము, దత్తాత్రేయ హోమము, సరస్వతి హోమం జరిపించడం జరుగుతుంది. కేవలం విద్యనే కాదు, మనం ఏ వృత్తిలో ఉన్నా, విద్యలో ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా, అధికారంలో ఉన్నా, పదవిలో ఉన్నా, మనకు బుద్ధి సరైనటువంటి సకాలానికి మన తెలివితేటలకి పెంచే విధంగా, అనుకున్నటువంటి పని సాధించుకునే విధంగా మనకు బుద్ధి రావాలి. అట్టి బుద్ధిని ప్రసాదించే దేవతల హోమాలు మనం చేయిస్తున్నాం. కాబట్టి
ఇక్కడ ప్రత్యేకంగా విద్యార్థులను ఎందుకన్నామంటే ఫిబ్రవరి 8వ తారీఖు రోజున ఏంటంటే మాస శివరాత్రి. ఫిబ్రవరి ఎండింగ్ నెలలో 10th క్లాస్వి, ఇంటర్మీడియట్వి అనేకమైనటువంటి కాంపిటీషన్ ఎగ్జామ్స్ అన్నీ కూడా స్కూల్స్, కాలేజీల ఎగ్జామ్స్ అన్నీ కూడా అప్పుడు ఉన్నాయి. కాబట్టి విద్యార్థుల కోసం ఈ యొక్క అనుగ్రహం కోసం చేయడం ద్వారా చదువుకున్న చదువు గుర్తుకు వస్తుంది అనేటువంటి ప్రధానమైనటువంటి లక్షణమే ఈ యొక్క ఫిబ్రవరి 8వ తారీఖు రోజున జరిగేటువంటి హోమాలు. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు విద్యార్థుల కోసం ప్రత్యేకంగా చేసేటువంటి హోమాల్లో మీ గోత్రనామాలు కూడా నమోదు చేసుకోవచ్చు. గురుగారి ఆధ్వర్యంలో పుష్యమాసం మాస శివరాత్రి ఫిబ్రవరి 8వ తేదీన మహిమాన్విత శ్రీశైల సిద్ధక్షేత్రంలో వివాహం కావాల్సినటువంటి అబ్బాయిలు, అమ్మాయిల కోసం 18 హోమాలు, వృషభ, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, మకర, కుంభ, మీన రాశుల్లో జన్మించిన వారికి శనిదోష నివారణ పూజలు, హోమాలు, ఈ 2024వ సంవత్సరంలో మీ కోరిక నెరవేరేందుకు సంకల్ప సిద్ధి హోమాలు పుష్యమాసం మాస శివరాత్రి అయినటువంటి ఫిబ్రవరి 8వ తేదీ నుంచి గురుగారి ఆధ్వర్యంలో సశాస్త్రీయంగా జరిపించడం జరుగుతుందండి. మీ గోత్రనామాల నమోదు కోసం స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్స్ని సంప్రదించగలరు. అలాగే గురుగారి ఆధ్వర్యంలో మాఘ పౌర్ణమి ఫిబ్రవరి 24వ తేదీన తండ్రి వైపు 7 తరాలు, తల్లి వైపు 4 తరాల్లో ఏవైనా దుర్మరణాలు అంటే మీ కుటుంబ సభ్యులు ఎవరైనా నీటిలో, బావిలో పడి చనిపోయినా, రోడ్డు, రైలు అగ్ని ప్రమాదాల్లో మరణించిన, లివర్, కిడ్నీ క్యాన్సర్ రోగాలతో చనిపోయిన, ఉరి వేసుకుని విషం తాగి మరణించిన, మీ కుటుంబంలో కులాంతర, మతాంతర వివాహాలు జరిగిన, అబార్షన్స్, డివోర్స్ చేసుకున్న, అల్పాయుషుతో 60 సంవత్సరాల లోపు మీ కుటుంబ సభ్యులు ఏ విధంగా అయినా చనిపోయినా, లివర్, కిడ్నీ క్యాన్సర్ రోగాలతో మీ వాళ్లు బాధపడుతూ ఉన్నా, ఎన్ని ప్రయత్నాలు చేసినా మీ పిల్లలకు వివాహాలు జరగకపోయినా, సంతాన సమస్యలున్నా వాటిని పితృదోషం అంటారు. ఇటువంటి పితృదోష నివారణ కోసం గురువుగారి ఆధ్వర్యంలో మాఘ పౌర్ణమి ఫిబ్రవరి 24వ తేదీన పితృదోష నివారణ పూజలు, హోమాలు శాస్త్రీయంగా జరిపించడం జరుగుతుందండి. ఇటువంటి పితృదోష నివారణ పూజల్లో స్వయంగా పాల్గొనలేని వాళ్ల కోసం బ్రాహ్మణుల్ని కర్తగా పెట్టి గురువుగారే దగ్గరుండి శ్రద్ధగా జరిపించడం జరుగుతుంది. మీ గోత్రనామాల నమోదు కోసం స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్స్ని సంప్రదించగలరు. ధన్యవాదాలు గురువుగారు, చాలా మంచి విశేషాలు తెలియజేశారు మా ప్రేక్షకులందరికీ. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. ఇది ఇవాల్టి కళ్యాణ ప్రాప్తిరస్తు కార్యక్రమం. చూస్తూనే ఉండండి హిందూ ధర్మం. కళ్యాణ ప్రాప్తిరస్తు.